భర్తల దగ్గరికి వెళ్ళండి అమ్మా. సినిమాలో భర్తల దగ్గరికి ప్రతి దాని వెనకాల ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. సమంత గారు ఫస్ట్లీ బ్యూటిఫుల్గా ఉన్నారు. ఆవిడ ఎప్పుడో బ్యూటిఫుల్గా ఉంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్ళారా, కరెక్ట్గానే కూర్చున్నారా? వంశీ గారికి ఎవరు లేరు, పర్వాలేదండి, మీ పాట మీతో ఉంది, మీ పాట మీతో ఉంది. ఓ హొమ్మా, ఈ ఒక్క ఛాన్స్ కొట్టేశారు ఆయన. సూపర్బ్. ఇప్పుడు ఎక్కడితో మొదలు పెడదాం? ఫస్ట్ మనం మొదలు పెడదాం అనుకుంటున్నాము గవిరెడ్డి గారితో. ఎస్, శ్రీను గారు, శ్రావణి గారు, ఫస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాం, అంటే పెద్దగా ఇబ్బంది పెట్టాం మిమ్మల్ని. సో ఫస్ట్ ఏంటి అంటే, అది సమంత గారిని ఎవరు బెటర్గా తెలుసుకున్నారు, ఎవరికి బాగా సమంత గారు తెలుసు అనే క్వశ్చన్స్ అడుగుతాం అనమాట. ఎవరికి తెలుసు అనేది లాస్ట్లో ఇప్పుడు తెలిసిపోతుంది. రిజల్ట్ ఇక్కడ వచ్చేస్తుంది, ఎందుకంటే సమంత గారు ఇప్పటికిప్పుడు చెప్తారు కాబట్టి. రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నవ్ అన్నట్టు నా క్వశ్చన్కి అనమాట అది. ఫస్ట్, ఈ స్క్రిప్ట్ వినగానే, అంటే సమంత గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అనమాట, ఈ స్క్రిప్ట్ వినగానే సమంత గారి ఫస్ట్ రియాక్షన్ ఏమై ఉంటుంది? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. స్క్రిప్ట్ విన్నప్పుడు 100%. సినిమా చూసేసిన తర్వాత, అవుట్పుట్ వచ్చేసిన తర్వాత డబుల్ బ్లాక్ బస్టర్. అబ్బా, సమంత గారు అంతేనా? రైట్ ఆన్సరా? సో ఇప్పుడు సమంత గారు యాజ్ అ యాక్టర్ అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్, ఆ డిఫరెన్స్ ఏంటి? యాక్టర్స్గా ఇంకా మనం చెప్పే ఆలోచన ఏం లేదు, బట్ ప్రొడ్యూసర్గా అయితే సూపర్. యాక్టర్గా అయితే అది వేరే రేంజ్ కదండి, ఇంకా వేరే లెవెల్. ఓకే, కాదు, 2 ప్రశ్నలు మీరు చెప్పండి, మధ్యలో పంచుకోవాలి. క్యారెక్టర్ కదా, ఆయన ఆన్సర్ చేస్తారు. డామినేషన్ ఎక్కువైంది. ఇక్కడ కూడా టీవీ పెట్టి సీరియల్ వేయాలి, అప్పుడు తెలుస్తుంది ఆయనకి. సమంత గారు యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అ యాక్టర్, అంటే ఆ డిఫరెన్స్ ఏం చూసారు మీరు యాక్టర్లో? ఆవిడ ఏది చేసినా చాలా 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 బాగా చేస్తారు. ఏది చేసినా 100 మార్క్స్ కొట్టేస్తారు. సో మాకు కూడా ప్రొడ్యూసర్గా షీఈ్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్. అఫ్ కోర్స్, డెఫినెట్లీ. సమంత గారు అంటే బేసిక్గా మేము మీ గురించి అడిగితే సినిమా గురించి అడిగినట్టే. ఇది అడిగితే అఫ్ కోర్స్, డెఫినెట్లీ. సమంత గారు అంటే బేసిక్గా మేము మీ గురించి అడిగితే సినిమా గురించి అడిగినట్టే. ఇది అడిగితే గాన్. సో మీ క్వశ్చన్ ఏంటి అంటే, సమంత గారికి ఎలాంటి సీన్స్ అంటే బాగా ఇష్టం? అంటే హారర్ ఎలిమెంట్సా, ఎమోషనల్ సీన్సా, ఫన్నా? ఆవిడ లాక్కొని సినిమాలో వైఫ్స్ హస్బెండ్ని కొట్టే సీన్ అయితే మ్యామ్ ఎంత ఎంజాయ్ చేశారంటే క్రేజీ, అసలు మమ్మల్ని కొడుతుంటే. ఓకే, క్రేజీ. సమంత గారు వెంటనే రియాక్షన్ లైక్, ఆవిడ మిస్ అయ్యారు, పర్వాలేదు మనం. మీరు చెప్పండి, చెప్తున్నారు ఏదో. ఇది మై గెస్ ఈజ్ ఇట్స్ కామెడీ. ఐ థింక్ దట్స్ వాట్ షీ ఎంజాయ్స్ బెస్ట్. మ్యామ్, యామ్ ఐ రైట్? ఓకే, షీఈస్ బిజీ. నో వరీస్, చెప్పండి మళ్ళీ. వాట్స్ ద, మీరు బాగా ఏది ఎంజాయ్ చేస్తారు అంటే హ్యూమరా, ఎమోషనా, హారరా, ఏది ఎక్కువ మీరు ఎంజాయ్ చేస్తారు అని అడుగుతున్నాము. అసలు కామెడీ అన్నారు, రైట్? మీకు 100 మార్క్స్ వచ్చేసాయి శాలిని. ఎస్. అండ్ అలాగే షార్ట్ గ్యాప్లో, అంటే షూటింగ్ గ్యాప్లో సమంత గారు రెగ్యులర్గా చేసే వర్క్ ఏంటి? ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు షూటింగ్లో మీరేమనుకుంటున్నారు? అది కరెక్టా కదా, గెస్ చేద్దాం. ఐ థింక్ మెడిటేషన్ అండ్ ఆల్సో బీయింగ్ వెరీ మైండ్ఫుల్ అబౌట్ her day and what she's eating and her lifestyle. I think that's 100 out of 100 శాలిని. కరెక్టేనా సామ్జీ? ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఫాలో చేస్తే 1 minute లో దొరుకుతుంది ఇవన్నీ. మ్యామ్, బట్ ఐ వాజ్ రైట్. ఈ ఆన్సర్ అందరికీ తెలుసు అని సమంత గారు క్యూట్గా చెప్పారనమాట. బేసిక్గా అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి అలా. ఓ యా, కరెక్ట్, రైట్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. ఇక్కడే అండి, వీళ్ళే కదా మనకి మిగిలారు. అండ్ సమంత గారు ఇన్స్టాగ్రామ్ అనగానే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా యూజ్ చేసే ఎమోజీ ఏముంటుంది? రైట్ ఆన్సర్ చెప్పాలి. టిక్ టిక్ 1. I think the one with like the swag. No. She said no immediately. ఫుల్ ఆఫ్ లవ్. హార్టే కదా అక్కడ. ఎంతమంది గుండెలు ఇక్కడ చప్పుడు పెరిగింది ఆవిడ రాగానే. వెంటనే చేతులైతే వేస్ట్ చేస్తూ ఉన్నారు. సూపర్.
అండ్ అలాగే కొంచెం ఆన్సర్ తెలిసిన క్వశ్చన్స్ అడగండి. నేను ఏమన్నా ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ అడుగుతున్నానా ఏంటి? వంశీ దగ్గరికి వద్దాం మనం డెఫినెట్గా. ఇప్పుడు చాలా వస్తున్నాను మీ దగ్గరికి వస్తున్నాను. వంశీ ఏ ఆన్సర్ ఇచ్చినా బాగుంటుంది. మనం జనరలీ ఊత పదాలు అంటాం కదా, ఎక్కువగా వాడుతూ ఉంటాం. నేను సో అంటూ ఉంటా, సో మీరు వెళ్ళనొచ్చు ఒక్కొక్కటి. సమంత గారు అలా వాడే ఆ ఊత పదం ఏంటి? దొరికిపోయానే. ఈ మధ్య అయితే అంత శుభం కాదు, ఈ ఆన్సర్కి మీరు ఎలాగో వెంటనే ఓకే చేసేస్తారని. స్మార్ట్, అసలు మామూలుగా కాదు. అక్కడ బ్యాక్ నుంచి వచ్చింది ఒక ఆన్సర్, కాపీ ఒకటి చెప్తున్నా. రైట్. సో ఇప్పుడు వంశీని ఫాస్ట్గా లైక్ నేను ఇట్లా క్వశ్చన్ ఎండ్ చేయగానే మీ ఆన్సర్ రావాలి. సమంత గారికి ఇష్టమైన ఫుడ్? అన్నం. సో ఇప్పుడు నేను క్వశ్చన్ మర్చిపోయా. ఫాస్ట్గా రావట్లేదు ఇప్పుడు ఇంత దారుణంగా. ఓడిపోయారు. ఓకే, సమంత గారికి ఇష్టమైన అంటే ప్లేస్ ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతారు ట్రావెల్ వైజాగ్. చేయడానికి? ఫాస్ట్గా. సమంత గారికి ఇష్టమైన నేను అడగట్లేదు ఇంకా. అసలు ఇలాంటి ఆన్సర్స్ ఎలా వస్తాయో వంశీ గారు మీకు? నిజాలండి, నిజాలు ఎప్పుడు వచ్చేస్తాయి. నిజాలు ఎప్పుడు అట్లా వస్తుంటాయి పాట రూపంలో, మాటల రూపంలో. yes. ఓకే, సమంత గారు చేసిన సినిమాలో బాగా ఇష్టమైన సినిమా? శుభం. ప్రొడ్యూస్ చేసిన దాంట్లో కదా చేశారండి ఆవిడ. ట్రైలర్ చూసారా మీరు? ట్రైలర్ చూడకుండా యాంకరింగ్ చేస్తున్నారా? పలక్నామాకే పంచా అన్నట్టుందన్నమాట ఇక్కడైతే. సమంత గారికి వైజాగ్లో ఇష్టమైన ప్లేస్? నోవోటెల్, ఆర్కే బీచ్. ఇదే మీరు అన్నిటికీ ఒప్పుకుంటే నేను ఏం చేయను. మీరు నవ్వితే ఒప్పేసుకున్నట్టు అనుకుంటున్నారు వంశీ అక్కడ. నేను ఇంకా ఏమి చెయ్యాలని అనుకోవట్లేదు. ఓకే, సమంత గారికి వంశీలో ఏమి ఇష్టం? గొంతు. క్రేజీ అసలు. వంశీ, థ్యాంక్ యూ సో మచ్ వంశీ. ఇంతకంటే మా దగ్గర ప్రశ్నలు లేవు, మీ దగ్గర ఆన్సర్లు మాత్రం చాలా ఉన్నాయని తెలుసు. ఈసారి ముందుగా మీరు ఆన్సర్లు పంపించండి, మేము ప్రశ్నలు రాసుకుంటాం. సమంత గారికి ఏం అడగరా మీరు? సమంత గారి కోసం మేము స్పెషల్గా స్టేజ్ మీద ప్లాన్ చేసాం బేసిక్గా. ఓకే. సో ఎందుకు మీకేమన్నా అడగాలంటే అడగండి, పర్లేదు. లేదు, ఈ క్వశ్చన్స్ బాగున్నాయి. అడగండి, పర్లేదు. రాట్లే క్వశ్చన్స్ వస్తే అడుగు. ఓకే, అయితే ఇప్పుడు ఒక పని చేద్దాం. మీరు అందరూ 6 ఒకసారి వేదిక మీదకి వస్తే అక్కడ మాట్లాడుకుందాం. రండి. వంశీ కూడానా? వంశీ ఒక పని చేయండి వంశీ, మీరు నేను స్టేజ్ మీదే ఉందాను, రండి. యా ప్లీజ్. ఎస్.